హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఫ్రెష్ బఠానీలు వేసుకొని చికెన్ చేసుకుంటామండి. గ్రేవీ చాలా బాగుంటుంది. ఇది చపాతీకి, రైస్కి అన్నిటికీ బాగుంటుందండి. ఇది వచ్చేసి ఈరోజు నేను రైస్తో తింటున్నాను. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా చికెన్ తీసుకున్నానండి. చికెన్లోకి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మిర్చి పౌడరు, కొద్దిగా ఉప్పు వేసుకున్నా, పసుపు కొద్దిగా వేసుకున్నాను. ఇది బాగా ఒకసారి చేత్తో కలిపి పెట్టుకుంటాము. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటామండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి అన్నీ వేసుకున్న, సోంపు అవి. ఇప్పుడు అందులోకి ఎర్రగడ్డలు, ఒక 2 ఎర్రగడ్డలు పెద్దవి కట్ చేసి వేసుకున్నాను. ఫ్రై అవుతూ ఉన్నాయి బాగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. ఎర్రగడ్డలు కొంచెం ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఎర్రగడ్డ, అప్పుడే ఇది బాగా ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామంటే బాగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ధనియాల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కానీ వేసి కొద్దిగా నూనె వదిలేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం మిర్చి పౌడర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసేసుకుంటాం. ఇది ఒకసారి మసాలాతో పాటు కలిసేలాగా ఇట్లా వేయించుకోవాలి. మూత పెట్టుకున్నామండి. ఒక 3 నిమిషాలు బాగా ఇట్లా ఫ్రై అయ్యింది చికెను. అది వాటర్ కానీ వదులుతుందండి. మనం పచ్చిగా వేసుకున్నాం కదా. ఇప్పుడు నీళ్లు పోయకుండా ఇట్లా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ వాటర్ ఏదైనా వేయాలంటే వేసుకోవాలండి. లేకపోతే ఇట్లనే బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనో చూస్తాము. ఇప్పుడు పచ్చి బఠానీలు 1 కప్పు తీసుకున్నానండి. ఫ్రెష్గా దొరికాయి, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెష్ బఠానీలతో చేసుకోవడం వల్ల. ఇట్లా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటాము. ఫ్రిడ్జ్లో నుండి తీసానండి బఠానీలు, దానికే పొగలు వస్తున్నాయి. బాగా మిక్స్ చేసుకుంటాం ఒకసారి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నానండి. నేను ఇంట్లోనే చేసుకుంటా కాబట్టి వేసుకున్నాను. కొద్దిగా మిర్చి పౌడర్ వేస్తున్నాను. వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటాము. కారం మీకు తగినంత వేసుకోండి. మనం చికెన్లో కానీ కారం వేసి కలిపాము కాబట్టి మీకు తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు, ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి. దానికనే ఇప్పుడు మిర్చి పౌడర్ కొద్దిగా యాడ్ చేశాను. ఇవి టమాటాలలో కానీ పులుపు ఉంటుంది. ఒకసారి బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నామండి. ఒక 5 నిమిషాలు. చూడండి బాగా నీళ్ళు వదిలినాయి, ఆయిల్ కానీ సైడ్స్కి వచ్చింది. ఒకసారి ఇది కలుపుకుంటాము. ఇప్పుడు మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసానండి. నేను అది స్కిప్ అయింది. ఇప్పుడు ఇది బాగా ఉడికించుకున్నాక బాగా ఇటు ఆయిల్ బాగా పైకి వచ్చి చాలా బాగా రెడీ అయిపోయిందండి మనకి చికెన్ బఠానీ కర్రీ. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకుంటాము. అన్నం పెట్టుకుంటున్నానండి. బాగా వేడి వేడి అన్నము.
ఈ బఠానీ చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే అది అసలు టేస్ట్ చూశానండి, చాలా బాగుంది. ఈ బఠానీలు కానీ మంచి టేస్ట్ ఇస్తాయండి మనకి చికెన్కి కానీ. చికెన్ మామూలుగానే బాగుంటుంది, అందులో బఠానీలు వేసి చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కంపల్సరీ ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఇది చపాతీకి దోశకి కానీ చాలా బాగుంటుంది. ఇది అన్నానికి వేసుకుంటున్నానండి నేను. వేడి వేడి కర్రీ, వేడి వేడి అన్నం అండి, రెండు వేడిగా ఉన్నాయి. బాగా కలుపుతుంటే కానీ చేతులు కాలుతున్నాయండి, అంత వేడిగా ఉంది. చాలా టేస్టీ కర్రీతో నేను ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్. అన్నం పెట్టుకో, ఆరుతూ ఉంటుంది.